ఇక రాజేంద్ర నగర్ నార్సింగ్లోని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇంట్లో భేటీ అయ్యారు బీఆర్ఎస్ సీనియర్ నేతలు. ఇటీవల రైతు సమస్యలపై సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు పార్టీ అధినేత కేసీఆర్. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. రైతు ఆత్మహత్యలు, రైతు భరోసా అమలు, సంపూర్ణ రైతు రుణమాఫీ, యాసంగి పంటకు సాగునీరు, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న తదితర అంశాలపై చర్చిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు పడుతున్న ఇబ్బందులు, ఆత్మహత్యలపై అధ్యయనానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనుంది సింగిరెడ్డి కమిటీ. అనంతరం కమిటీ రూపొందించే నివేదికను కేసీఆర్కు అందించనుంది. ఈ ప్రత్యేక సమావేశంలో వారితో తమ అభిప్రాయాలు పంచుకోనున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైట్, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఇంట్లో బీఆర్ఎస్ నేతల భేటీకి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ పార్టీ ఒక అధ్యయన కమిటీ చేసింది. దీనికి ప్రత్యేకించి కమిటీ చైర్మన్ గా నిరంజన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైంది. దీనికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా ఈ కమిటీలో సభ్యులుగా కూడా ఉన్నారు సత్యవతి రాథోడ్ మాజీ మంత్రి, యాదవ్ రెడ్డి, జోగు రామన్న మాజీ మంత్రి, బాజిరెడ్డి గోవర్ధన్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, అంజయ్ యాదవ్, రసమే బాలకిషన్, ఫువాడ్ అజయ్ మాజీ మంత్రి, వీళ్ళందరూ కూడా ఈ రైతు ఆత్మహత్యలు, రైతు భరోసా అమలు, సంపూర్ణ రైతు రుణమాఫీ, యాసంగిలో పంటకు సాగునీరు, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి తదితర అంశాల మీద ఈ అధ్యయన కమిటీ ఉంటుంది. ఇది కొంతకాలం పాటు అన్ని జిల్లాల్లో పర్యటించి రైతుల దగ్గరికి వెళ్లి ఫీల్డ్ విజిట్ చేస్తారు. రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, తాగునీరు కావచ్చు, సాగునీరుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏ రకంగా ఉన్నాయి, అదేవిధంగా ఈ మధ్య కాలంలో రైతు భరోసాకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎవరెవరికి నిజైన అరువులకు వస్తుందా రావట్లేదా అన్నట్టు తెలుసుకోవడం, మరీ ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి ఇష్యూలో దాదాపు 21,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న రీసెంట్ గా కూడా మాఫీ చేసింది. అయితే దీంట్లో సగం మందికి కూడా రాలేదని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అన్నింటికన్నా ముఖ్యంగా పంట రుణమాఫీ కాలేదు. ముఖ్యంగా ఈ రుణమాఫీ రాకపోవడం వల్ల కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చాలా సార్లు కూడా ప్రెస్ మీట్ పెట్టింది. అదేవిధంగా రైతు దీక్షలు కూడా చేస్తోంది. మన విషయం షాబాద్ లో చేసింది, అంతకంటే ముందు మరొక జిల్లాలో చేసింది. రేపు మళ్ళీ 28th నాడు కూడా నల్గొండలో రైతు దీక్ష చేయాలన్నటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. కనుక ఈ అధ్యయన కమిటీ చాలా సీరియస్ గా అన్ని జిల్లాలకు వెళ్లి ఈ మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి ఈ కమిటీ చైర్మన్ గా ఉండి మొత్తం దీన్ని అధ్యయనం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి దీని మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నివేదిక అందిస్తారు. ఈ కమిటీ సభ్యులతో కలిసి కాసేపటి క్రితమే కేటీఆర్ కూడా వచ్చారు. దాదాపు గంట సేపటి నుంచి ఇక్కడ సమావేశమయ్యారు. దీంట్లో పూర్తి వివరాలు, ఏ అంశాల మీద క్వశ్చనర్ ఉండాలి, రైతుల దగ్గరికి వెళ్ళి ఏ అంశాలు మాట్లాడాలి, వాళ్ళు మొదటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు పంట వేశారు, దానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద కూడా దీంట్లో డిసైడ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఆత్మహత్యలు, ప్రధానంగా ఆత్మహత్యలు ఏ రకంగా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనే విషయంగా ఈ సింగిరెడ్డి కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తుంది. మొత్తానికి ఇది రాజేంద్ర నగర్ లోని నర్సింగ్ లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మొత్తం పార్టీ ముఖ్య నేతలంతా సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణ, రైతు దీక్షకు సంబంధించినటువంటి అన్ని అంశాల మీద కూడా చర్చిస్తారు. శివ, అయితే ఈ సమావేశంలో తీసుకున్నటువంటి డెసిషన్స్ ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది? ముఖ్యంగా రైతు సమస్యల మీద ఏ రకంగా బీఆర్ఎస్ పోరాటం కానీ కార్యాచరణ కానీ ఉండే అవకాశం ఉందనుకోవాలి. అలాగే కేసీఆర్ రాకకు సంబంధించి గత నుంచి కూడా కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ రైతు పోరాటంలో కేసీఆర్ కూడా పాల్గొనే అవకాశం ఉందనుకోవాలా? రీసెంట్ గా అయితే షాబాద్ లో నిర్వహించినటువంటి కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటెండ్ అయ్యారు. భవిష్యత్తులో కేసీఆర్ కూడా రైతు దీక్షలకు కావచ్చు, లేదంటే బహిరంగ సభలకు అటెండ్ అవుతారు. అయితే అనుకున్న నిజమైనటువంటి అవకాశం ఉన్నప్పుడు, సందర్భం ఉన్నప్పుడు కేసీఆర్ వస్తారు తప్ప అంతకడాక హరీష్ రావుతో పాటు కేటీఆర్ ముఖ్య నేతలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు పాల్గొంటారంటూ కూడా ఇప్పటికీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గతంలో మాజీ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఆయన తిరిగినటువంటి అనుభవం, మహబూబ్ నగర్ సంబంధించినటువంటి కరువు జిల్లా నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి ఈ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. ఈ మొత్తం కూడా అధ్యయనం చేస్తారు. అధ్యయనం చేసి రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, అదేవిధంగా ఆత్మహత్యలు, అదేవిధంగా ఈ రైతు రుణమాఫీ చాలా మందికి ఎందుకు కాలేదు, మన చూసాం 54,000 వాళ్ళకు కూడా కాలేదని కూడా స్వయంగా కేటీఆర్ ముందు కూడా మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే ఇట్లాంటి
ఎందుకోసం కాలేదనేది కూడా పూర్తి చేసి అది ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇస్తారు. ముందు కేసీఆర్ కి ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ప్రభుత్వానికి పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్తోంది, మేము పూర్తి సంపూర్ణంగా చేసాం, ఒకరిద్దరికి రాకపోతే అది మీరు ఎవరన్నా ప్రతిపక్షాలు మాకు రిపోర్ట్ ఇస్తే మేము ఖచ్చితంగా కూడా అధ్యయనం చేసి ఖచ్చితంగా వాళ్ళకు రుణమాఫీ వచ్చే విధంగా కావచ్చు, లేదంటే రైతు భరోసా వచ్చే విషయంలో మేము పూర్తి స్థాయిలో ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రితో పాటు అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా స్వయంగా చెప్పిన నేపథ్యంలో ఈ రిపోర్ట్ ఎంతోగానో ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో ఉంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. మరొక నెల 15 రోజులు స్థానిక సంస్థలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద పూర్తి స్థాయిలో ఈ గ్రౌండ్ లెవెల్లో దిగడం వల్ల ఖచ్చితంగా అది మేలు జరుగుతుంది, రైతాంగంపై తరఫున పోరాడేందుకు వీలు అవుతుంది అనేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ ఈ కార్యాచరణ అయితే తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఏదో ఒక ఎజెండాతో వెళ్ళాలి. ఎందుకంటే మొన్నటిదాకా మూసీ ఇష్యూస్ తో పాటు అదేవిధంగా హైడ్రా ఇష్యూని కూడా బీఆర్ఎస్ పార్టీ టేకప్ చేసింది. దాని తర్వాత ఇప్పుడు రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బంది మీద, రైతు రుణమాఫీ మీద గడిచిన నెల 45 రోజులుగా కూడా దీన్ని టేకప్ చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. కనుక ఇది ఒక అధ్యయన కమిటీ చేయడం ద్వారా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మేలు చేయడంతో పాటు అదే సమయంలో రైతాంగాన్ని కూడా మేలు చేసినట్టు వాళ్ళం అవుతాం అనేటువంటి ఆలోచనతో ఈ కార్యాచరణ బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. ఓకే నరేందర్, థ్యాంక్ యూ.